నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాగంపేటలో పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న స్థానికులు, గండేపల్లి పోలీసులకు అప్పగించిన స్థానికులు. మండపేట శ్రీ కామాక్షి కళ్యాణ మండపంలో మీడియా సమావేశం హాజరైన మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. కాకినాడ జిల్లా జగ్గంపేట పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న స్థానికులు, జాతీయ రహదారిపై అక్రమంగా వ్యాన్లో తరలిస్తున్న పశువులను పట్టుకుని గండేపల్లి పోలీసులకు అప్పగించిన స్థానికులు. విశాఖ వైపు నుంచి రాజమహేంద్రవరం వ్యాన్లో 2 వారాల్లో తరలిస్తున్న ఆవులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కబేళాలకు పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి వాహనాన్ని జగ్గంపేటలో ఆపలేదని చెప్తున్న స్థానికులు. దీంతో వెంబడించి రాగంపేటలో వాహనాన్ని ఆపి గండేపల్లి పోలీసులకు అప్పగించిన స్థానికులు. వాహనంలో 80కి పైగా ఆవులు ఉన్నాయని, వీటిని గోకవరం మండలం కృష్ణేనిపాలెం గోపాలకు తరలిస్తున్నట్లు చెప్పిన పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మండపేట శ్రీ కామాక్షి కళ్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తన కుమారుడు జీవి సుందరంకు ప్రతి చోట ఆదరణ లభిస్తోందని, గెలుపు తథ్యమని పేర్కొన్నారు. చంద్రబాబు 2014కు ముందు కలబొలి కబుర్లతో ప్రజలను వంచారని ఎద్దేవా చేశారు. అప్పట్లో అధికారం ఇస్తే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదని తప్పుపట్టారు. అనంతరం ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. తిరిగి 2024లో సూపర్ 6 పేరిట ప్రజల ముందుకు వచ్చారని, ఈ హామీలు నెరవేరుస్తానని ప్రజలు భావించి అందులో ఎక్కించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. ఉచిత బస్సు ఏమైందని నిలదీశారు. ఇంట్లో ఉన్న పిల్లలందరికీ అమ్మ ఒడి 15,000 రూపాయలు వేస్తామని చెప్పి మోసం చేశారని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పారని, అది కూడా మోసమే అని దుయ్యబట్టారు. ఇక నిరుద్యోగ యువతకు భృతి ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. అన్ని వర్గాల నుంచి ఓట్లేస్తేనే అభ్యర్థి నడుపుతారు కాబట్టి మాలలో ఎక్కువగా ఉంటే వాళ్ళు గ్రూపుల్లో పెట్టుకుంటే మనం ఏమీ చేయలేం. కానీ మా అభ్యర్థిని ఎక్కడానికి ప్రతి ఒక్కళ్ళు ఎందువల్లంటే ఈ రోజున పవన్ కళ్యాణ్కి సంబంధించిన జన సైనికులు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో పవన్ కళ్యాణ్ ఫోటో తీసేస్తున్నారండి ఈ మధ్యకాలంలో. అదే వాళ్ళ ఆరోపణ. మరి ఆ ఆరోపణతో వాళ్ళు జన సైనికులందరూ మనం ఈసారి వాళ్ళు వీడియో రిలీజ్ చేశారు. మన జైన సైనికులందరం ఈసారి ఈ మేనిఫెస్టోలో మనకేమీ మంచిగా లేదని చెప్పి ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. మన జైన సైనికులందరం కూడా ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థిని సుందర్ చదువుకున్నాడు బలపరుపుతాం, ఈసారికి కూటమి అభ్యర్థిగా ఏంటని కూడా వీడియోలు రిలీజ్ చేస్తాం. కాబట్టి రకరకాల వీడియోలు వస్తూ ఉంటాయి, రకరకాల సపోర్ట్లు వస్తూ ఉంటాయి. కానీ అందరూ కావాలి, అందరూ ఓట్లని అభ్యర్థిస్తున్నారు. తప్పకుండా అందరూ ఓట్లు చేయమని అభ్యర్థిస్తున్నారు. తెలుగుదేశం మీద వ్యతిరేకత వచ్చింది. అందులోనూ మా అబ్బాయి ఈవి సుందర్ ఒక చక్కటి మేనిఫెస్టోతో ముందుకెళ్తున్నాడు. ఆర్థికపర అంశాలు లేని మేనిఫెస్టో, ఆర్థికపర అంశాలు లేకుండా యువతకి మేలు చేసే విధంగా మేనిఫెస్టోను రూపొందించాడు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ జాబ్ మేళాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తానంటున్నాడు. దాని ద్వారా స్కిల్ డెవలప్మెంటు
తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు, ఎంఎన్సీలు మూడింటిని కలిపి జాబ్స్ క్రియేట్ చేసి జాబ్స్ ఎంఎన్సీ కంపెనీలకి మన ఎక్స్చేంజ్ల నుంచి మరి ఈ ఉద్యోగాలుకి పంపే ఏర్పాటు కూడా చేస్తానంటున్నారు. మరి ఎంటర్ప్రీనర్స్కి తప్పకుండా క్లాసులు పెట్టి ఎలాగా పరిశ్రమలు స్థాపించాలి, కంపెనీలు ఎలా స్టార్ట్ చేయాలి అని క్లాసులు ఇచ్చి వాళ్ళని ఇండస్ట్రియలిస్టులు చేస్తానంటున్నాను. ఇవన్నీ కూడా మేధస్తో చేసే పనులు, ఇవన్నీ చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి తప్పక ఈ మండపేటలోనున్న మండపేట, రాయవరం, కపిలేశ్వరం మండలాలు, మండపేట రూరల్ మండలం అందరూ కూడా మరి సుందర్ని గెలిపించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి తప్పగా గెలుస్తాడని ఒక ఆశాభావంతో. థ్యాంక్ యూ. అంటే సిలిండర్లు అన్నాడు, ఒక సిలిండర్ ఇచ్చాడు, అక్కడ 2 సిలిండర్లు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. అదేవిధంగా రైతులకి 20,000 భరోసా అన్నాడు. భరోసా ఏమీ ఇప్పటి వరకు 9 నెలలైనా ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు. మహిళలకు నెలకు 1,500 చొప్పున 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇది జగన్ ఇచ్చిన స్కీమే ఇస్తానని ఆయన కూడా చెప్పాడు. ఆయన ఇచ్చాడు కానీ ఈయన ఇచ్చే పరిస్థితి కనపడలేదు. ఇవన్నీ హామీలు, ఉచిత బస్సు అన్నాడు, ఇంకా రకరకాల హామీలు ఇచ్చాడు ఆయన. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన జగన్ తీసిన స్కీములన్నీ నేను పెడతానన్నాడు. ఒక్క స్కీమ్ గురించి కూడా ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వదు. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే మనకి క్లియర్గా కనబడుతుంది ఇతను మోసం చేసి అధికారం పొందడానికే తప్పితే ఈ సంక్షేమ పథకాలని అమలు చేద్దామన్న ఉద్దేశం ఇతనికి ఎంతమాత్రం లేదు. మోసం చేసి అధికారంలో రాయడం అన్నది ఒక నీచమైన ప్రక్రియ. అప్పుడే అడిగారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా, మీరు ఏ రకంగా ఈ హామీలు ఇస్తున్నారు, మీరు ఏ రకంగా అమలు చేస్తారు అని చెప్తే ప్రతి స్కీమ్ అమలు చేయడానికి మా దగ్గర ప్రణాళిక ఉంది, మేము ప్రతి స్కీమ్ని అమలు చేయగలం అని చెప్పి చాలా కళ్ళబొల్లి మాటలు చెప్తూ అధికారంలోకి వచ్చారు. అందువల్లే ఈ రోజున ఈ ఎలక్షన్స్ మాకు దారి క్లియర్ అవుతూ ఉంది. ముఖ్యంగా మహిళలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ ఎవరిని చూసుకున్నా కానీ మోసం చేశాడు అందరినీ. ఈసారి చంద్రబాబుకి బుద్ధి చెప్పాలి అన్న ధ్యేయంతో ఉన్నారు. ఈ రోజున ప్రతి ఎమ్మెల్యేని మేము 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 5 ఎంపీలు ఉన్నారు, 4 మినిస్టర్లు ఉన్నారు. వీళ్ళందరితోనూ చంద్రబాబు నాయుడు గారు రోజు మీటింగ్ పెడతా, మన పరిస్థితి నాకేం తెలియట్లేదు, మన పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుంది, ఏం చేస్తున్నారు మీరు అందరూ, మీరు వెళ్ళండి ఎలక్షన్లో తిరగండి, ఎట్టి పరిస్థితుల్లో లెక్కించాలి, తీసుకురావాలి అంటే ఎలా చూస్తే ఏమి ఎవరెళ్తారు. కింద స్థాయికి వెళ్ళేటప్పటికి, ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పటికి ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగ యువత ప్రశ్నిస్తుంది, కాంట్రాక్టర్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు, ప్రైవేటు కాలేజీలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగులైతే మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలంటున్నారు. ఏమీ కూడా పరిష్కారం చూపకుండా మళ్ళీ ఓట్లేయండి, మళ్ళీ అది చేస్తాను ఇది చేస్తానన్న కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు. లాస్ట్ ఇయర్ మత్స్యకారులకి మరి ఆ హాలిడే టైంలో 20,000 ఇస్తా అన్నాడు, కానీ లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు, మళ్ళీ ఈ సంవత్సరం ఇస్తానంటున్నాడు. ఇలాగా ఏ చూసుకున్నా కానీ అన్నీ మోసపూట్లు, మోసపూరితమైన మాటలు తప్పితే ఇంకేమీ లేదు. అందరికీ నమస్కారం. ఈ మండపేట నియోజకవర్గంలో జీవి సుందర్ తరఫున ప్రచారం చేయడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఒకటేంటంటే జీవి సుందర్ మా అబ్బాయిని కాదు, ఈజ్ ఎ మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ దిస్ ఎలక్షన్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే
జనరల్గా పార్టీలు పాల్గొనే ఎలక్షన్ ఇది. పార్టీలు పాల్గొనే ఎలక్షన్. అందుకనే ఈ ఎలక్షన్స్కి గుర్తులు ఉండవు. గుర్తులు లేకుండానే ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి పార్టీలు పెద్దగా ఈ ఎలక్షన్స్లో పోటీ చేయరు. మొత్తం 175 స్థానాలకి 11 స్థానాలు తప్పించి 144 స్థానాలు ఫోటోలు ఎక్కింది కదా, అన్ని స్థానాలు మనమే నెగ్గుదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా క్యాండిడేట్ నిల్చోబెట్టి వాళ్ళ పార్టీ తరఫున ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు. విషయం ఏంటంటే ఇక్కడ ఎలక్షన్ తిరగబడతాం. కారణం ఏంటంటే తెలుగుదేశం చేసుకున్న పొరపాటు. ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా కోపంతో ఉన్నారు. ఈ తెలుగుదేశం మమ్మల్ని మోసం చేసింది అన్న దుగ్ధతో ఉన్నారు. ముందు 2014లో కూడా ఆయన ఎలక్షన్స్కి హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చలేదు. ముఖ్యంగా రైతు మాఫీ చేస్తానన్నాడు ఆయన. రైతు మాఫీ ఏ రకంగా చేశాడో ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. 1,00,000 రూపాయల రుణమాఫీని 5 సంవత్సరాలు చేశాడు ఆయన. అంటే వడ్డీలకు కూడా సరిపోని రుణమాఫీని 2014లో చేశాడు. అందుకనే అతను చేసిన హామీలను బట్టే 2019లో ఓడిపోయాడు. మళ్ళీ 2024లో సూపర్ 6 అన్నాడు. సూపర్ 6 అంటే నిజమే కాబోలిస్తాడు. తల్లికి వందనం అని అన్నాడు. అమ్మఒడంటే జగన్ ఒక అబ్బాయికి ఒక పిల్లోడికి ఇస్తున్నాడు. ఇత వస్తే 2 పిల్లలన్నా 3 పిల్లలన్నా అందరికీ 3-15 వస్తాయన్న ఒక ఉద్దేశంతో, ఒక ఆశతో ఈయన దగ్గర వేయడం జరిగింది. నిరుద్యోగ వృత్తి అన్నాడు. నిరుద్యోగ వృత్తి నెలకి 3,000 చొప్పున ప్రతి అభ్యర్థికి ఇస్తా అన్నాడు. ఈ రోజుకి అసెంబ్లీలో కూడా నిరుద్యోగ వృత్తి ఎప్పుడో మొదలుపెట్టామని కూడా చెప్పాడు. గన్నవరంలో అగ్ని ప్రమాదానికి గురైన లిటిల్ లైట్స్ అనాథాశ్రమాన్ని ప్రభుత్వ వైపు గన్నవరం శాసనసభ్యులు ఎర్లగడ్డ వెంకట్రావు సందర్శించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులను, ఆశ్రమ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గాయాల పాలైన వారిని ఫోన్లో పరామర్శించారు. చిన్నారులకు అవసరమైన వైద్యాన్ని అందించాలని సూచించారు. అనంతరం యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ అర్ధరాత్రి సమయంలో మంటలు అంటుకున్నాయని, ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావించారు. దేవుని దయతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు. వెంటనే ఆశ్రమ సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాద స్థాయి తగ్గిందని వెల్లడించారు. అఖిల్ అనే విద్యార్థికి గాయాలయ్యాయని, కానీ అంత ప్రమాదం కాదని చెప్పారు. విద్యార్థికి మెరుగైన వైద్యం అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఒకసారి అయినా గతంలో నేను ఆ పార్టీలో పనిచేశా. ఏప్రిల్ 23, 2018 బ్రహ్మలింగయ్య చెరువు గట్టు మీద నుంచుని వేలాది లారీలు మట్టి తరలిపోతుంది. అట్లాగే బ్రహ్మలింగయ్య చెరువు 1,400 ఎకరాలు 1,500 ఎకరాలు ఈ మట్టి అంతా అమ్ముకున్నారు. సిల్ట్ తీయటం అంటే అదే ఇప్పుడు ప్రభుత్వం రిజర్వాయర్ చేద్దాం అనుకుంటే దానికి ఒక 16-17 కోట్ల డబ్బులు రాజేశారు. అలాగే సిల్ట్ తీస్తామంటే ఎంతో కొంత తీస్తారని చెప్పి, కానీ ఈయన్ని తాడి చెట్టు లోతులు మట్టి తవ్వుతారని మీరు అడిగిన మాట వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆ రోజున మాట్లాడినప్పుడు అదే బ్రహ్మలింగయ్య చెరువు గట్టు మీద నుంచి మాజీ శాసనసభ్యుని, అప్పుడున్న శాసనసభ్యుడిని మట్టి కాసుడని, బకాసుడని, రౌడీ అని మీరు మాట్లాడిన మాట వాస్తవం కదా. అప్పుడు మట్టి కాసుడు ఇవాళ మహాత్ముడు అయిపోయాడా? ఆ భావంతోనే మీరు జైలుకి వెళ్ళారా పరామర్శించడానికి? ఫేక్ పట్టాల కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ రోజున బాపులపాడు ఎంఆర్ఓ ఉన్న నరసింహారావు అని నరసింహారావు అని కేసు పెడితే తర్వాత అతను వైసీపీలోకి రాగానే ఆ ఫేక్ పట్టాల కేసు ఛార్జ్షీట్లో పేరు తొలగించింది వాస్తవం కాదా? ఆ ఎంఆర్ఓని
గన్నవరంలో ప్రధానమైన మండలం గన్నవరం బాపులపాడు 75,000 ఓటింగ్ ఉండి 2 లక్షల పైన జనాభా ఉండేదానికి ఒకే ఎంఆర్ఓని కొన్ని సంవత్సరాల పాటు ఉంచిన మాట వాస్తవం కదా. బూతులు తిట్టే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి బూతులు తిట్టే వాళ్ళని ప్రోత్సహించి తెలుగు భాష మీద దాడి చేసి ప్రజల తిరస్కారానికి గురై 11 సీట్లు పరిమితమైంది వాస్తవం కాదా? ఇంకా ఇప్పుడు కన్నా మానుకుంటే మీ పార్టీకైనా రాష్ట్ర ప్రయోజనాలకైనా అది మంచిది తప్ప ఇంకా ఇదే భాషను కంటిన్యూ చేయటం బూతులు తిట్టామని ప్రోత్సహిస్తే ఇక ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలుచుకుందనేది ప్రజలు చర్చించుకునే పరిస్థితి. కేవలం పనికిమాలకు మంత్రులు ఇచ్చి బూతులు తిట్టే వాళ్ళకి మంత్రులు ఇచ్చి ఆ 11 స్థానాలకి పరిమితం అయిపోయిన విషయాన్ని తెలుసుకుంటే మంచిదని మీ ద్వారా తెలియజేస్తూ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గన్నవరం పిఎస్సిఎస్ అధ్యక్షుడు కాసన్నేని రంగబాబు గారు పార్టీ మారాడనే ఉద్దేశంతో నాతో పాటు బ్యాంక్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి మారాడు. రాజకీయ విలువలకి తిరోధకాలు లేకుండా మీరు అతను రాజీనామా చేయకుండా తీసుకున్న కాసన్నేని రంగబాబు బ్యాంక్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా, ఆ రోజు చేరిన వాళ్ళందరూ రాజీనామా చేసి చేరారు. చేరిన రంగబాబు గారి మీద ఆయన కాళ్ళు ఎరగొట్టి ఆయన మీద కాళ్ళు ఎరగొట్టినప్పుడు గోడవల్లి నరసయ్య గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు కానీ, అలాగే మాధల్ సీన్ గారి షాపు అక్రమంగా ఆ రోజు ఎంఆర్ఓలు ఆ రోజున శాసనసభ్యుడు పడేసినప్పుడు కానీ మీరు ఒక్కసారన్నా ముఖ్యమంత్రిగా అసలు ఏం జరిగిందో కనీసం ఫీడ్ అన్నా తీసుకున్నారా ఇంటెలిజెన్స్ నుంచి కూడా? ఇన్ని చేసినప్పుడు మాడకుండా మళ్ళీ పైపెచ్చు మీరు ఎందాక మాట్లాడినట్లు కొడాలి నాని కానీ గన్నవరం మాజీ శాసనసభ్యుడు కానీ ఇంకొక ఆయన కానీ వీళ్ళందరూ చంద్రబాబు గారి దగ్గర బీఫార్మ్ తీసుకుని పోటీ చేశారనే విషయం మీరు మర్చిపోయినట్టున్నారు. ఒకళ్ళు 3 సార్లు, ఒకళ్ళు 2 సార్లు, ఒకళ్ళు 1 సారి అనుకుంటా. వాళ్ళని చూసి చంద్రబాబు గారు భయపడే పరిస్థితి ఏముంటుంది? మనం స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు రాజకీయాల్లో మేనమేషాలు లెక్క పెట్టకుండా మంచి చెడు చూసుకుని మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది తప్ప నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు బూతులు తిట్టేవాళ్ళని ఇంకా ప్రోత్సహించి ఇంకా ఇలాగే రౌడీయిజాన్ని ప్రోత్సహిద్దాం అనుకుంటే ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎలా పెరుగుతాయని మీరు అనుకుంటున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ 11 సీట్లకు పరిమితమై మీరు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో టైం ఎవరు, మైక్ ఎవరు, ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు, ఏదో కల్లిపొల్లి మాటలు చెప్తున్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో మీరు మేనిఫెస్టోలో పెట్టేయండి. అయితే 89 సీట్లు ఇచ్చి అధికారంలోకి వస్తే నేను శాసనసభకు వస్తా, లేదు 10% ఆఫ్ సీట్స్ రావాలి కాబట్టి 175 అయితే 175, పెరిగిన సీట్లు 18 సీట్లు వస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను మీరు మేనిఫెస్టో పెట్టి పోటీ చేయమని కోరుతూ, ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి మీరే మట్టికాసుడు బకాసురుడు వేల లారీలు తోలుకున్నాడు, దొంగేళ్ల పట్టాలు, ఇలా ఇన్ని మాట్లాడిన తర్వాత మనం మాట్లాడేటప్పుడు ఆ రోజు మాట్లాడింది రికార్డు ఉంటుంది, ఇవాళ మాట్లాడింది రికార్డు ఉంటుంది, శాసనసభలో అయినా బయటైనా. మీరు అట్లా మాట్లాడటం డెఫినెట్గా ఆక్షేపణీయం, బాధాకరం కూడా. అలాగే జైలు బయటకు వచ్చిన తర్వాత పోలీస్ అధికారుల్ని బట్టలు ఓడదీస్తానంటూ ఈ సభ్య సమాజం హర్షించే పరిస్థితి నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ. రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో పెండింగ్ ఫైల్స్ రీఓపెన్ అర్జీలను జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు ఆధ్వర్యంలో కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రెవెన్యూ భూ అనుబంధ సంబంధ అర్జీల పరిష్కారం విషయంలో తప్పనిసరిగా జవాబుదారీతనం ఉండాలని స్పష్టం చేశారు. డివిజన్ పరిధిలో రీఓపెన్ అయిన పీజీఆర్ఎస్ ఆర్జీలో పరిష్కారం, అలాగే రీసర్వే అభ్యంతరాలు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. సంబంధించిన సర్వే వివరాలను హేతుబద్ధత కలిగి పరిష్కారం చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. అర్జీలను పరిష్కారం చేసే ప్రక్రియలో నిజ నిర్ధారణ ప్రామాణిక పత్రాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మ్యూటేషన్, కోరిలేషన్, రీసర్వే తదితర అంశాలకు సంబంధించి 60 కేసులను పరిష్కరించి ధ్రువపత్రాలు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఆన్సర్స్ అన్ని కూడా మీకు ఇచ్చిన ట్రైనింగ్, మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం లేదు. మీరు ఇర్రెస్పాన్సిబుల్ గా రివర్స్ రిడ్రెసల్ చేసినందుకు మీ మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి? అన్ని మార్చి కాపీ డైరెక్టర్ సర్వీస్ ఫైండింగ్స్, కమ్యూనికేషన్ కన్సర్న్ ఓనర్ యాజ్ వెల్ యాజ్ నైబర్స్. దెన్ యువర్ ఫైండింగ్స్, మీ ఫైండింగ్స్ ప్రకారం that itself is an FIR petition.
చేయడానికి బౌండరీస్ చేంజ్ చేయాలి. అది ఎలిజిబుల్ అవ్వదు, మిగతా వాళ్ళ దగ్గర నుంచి డిస్ప్యూట్ వచ్చేస్తుంది అంటే అప్పుడు ఏం పంపించాలి, ఆర్బిట్రేషన్ పంపించాలి. సో ప్రాపర్ ఆర్డర్ తహసీల్దార్స్కి ఏమైతే చెప్తున్నామో మీరు 45 రోజుల్లో 5 ROR యాక్సెప్టెన్స్ ఆర్ రిజల్ట్, మధ్యలో ఎండార్స్మెంట్స్ అనేవి ఉండవు, మీకు కూడా ఉండవు. అవ్వాల్సిన డ్యామేజ్ అయింది కదా. ఇందులో మీరు కష్టం ఏంటి? ఒక మండల్ సర్వేయర్ చేసిన పని 10 మంది చేయడానికి మీకు టెక్నికల్ సపోర్ట్ ఇవన్నీ ఉంటే వీళ్ళు ఎందుకు పని చేయించలేకపోతున్నాను? లో పెట్టేది యువర్ ఆర్డర్, అది కూడా ఆన్లైన్ లో జనరేట్ అయిన ఆర్డర్ తో ఐదర్ ఎస్ ఆర్ నో. ఏమైనా అడ్రస్ చేశారు? నెల్లూరు జిల్లా కడవలూరు గ్రామంలో శ్రీ మధురాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి ఎదురుగా బ్రాందీ సాపు పెడుతున్న తరుణంలో నిరసన తెలిపిన నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖాజన వెంకటశేషయ్యచారి మరియు స్థానిక ప్రజలు గత 60 సంవత్సరాలుగా నిత్యం పూజలు అందుకుంటూ ప్రతి పండుగలకి మరియు బ్రహ్మంగారి ఆరాధన, ఈశ్వరమ్మ ఆరాధన, గోవిందమాంబ ఆరాధన, వందల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశం ప్రతినిత్యం భక్తులు, మహిళలు అనేక మంది దర్శించుకునే శ్రీ మధురాట పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి ఎదురుగా కేవలం ఒక సుమారుగా 20 మీటర్ల దూరంలో బ్రాందీ షాపు పెట్టడం భక్తుల మనోభావాలు దెబ్బతీయడమేనంటూ వెంటనే మార్పు చేయాలని స్థానిక ఎక్సైజ్ ఆఫీసులో కూడా కలిసి తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లా కొడలూరు గ్రామంలో శ్రీ మధురాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ఎదురుగా వైన్ షాప్ పెట్టేదానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. వారికి గవర్నమెంట్ పర్మిషన్ వచ్చిందని చెప్పి పెడతా ఉన్నారు. దయచేసి ఇక్కడ కొడలూరు గ్రామంలో కనీసం 60-70 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతిరోజు నిత్యం పూజలు అందుకుంటున్నటువంటి, అలాగే శివరాత్రి అయితేనేమి, బ్రహ్మంగారి ఆరాధన అయితేనేమి, గోవిందమ్మ ఆరాధన అయితేనేమి, ఈశ్వరమ్మ ఆరాధన అయితేనేమి, అనేక కార్యక్రమాలు నిత్యం కొన్ని వందల మంది మహిళలైతేమి, పిల్లలైతే, ప్రజానీకం, భక్తులు అందరూ కూడా ఇక్కడ నిత్యం దర్శించుకుంటూ పోతా ఉంటే పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో కేవలం ఒక 10-20 అడుగుల దూరంలో ఒక వైన్ షాప్ పెట్టడం చాలా బాధాకరం. దీనిని ఖచ్చితంగా మన ఎమ్మెల్యే ప్రశాంత్ మేడం గారి దృష్టికి తీసుకెళ్తాం. కావున దయచేసి ఇక్కడి నుంచి తొలగించి వేరే స్థానంలో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున అధ్యక్షుల కాజీ వెంకటేశ్వర అంతా కూడా వచ్చాం. అలాగే కొడలూరు మండలం సంబంధించి సుబ్బారావు గారు, వరప్రసాద్ గారు, ఇంకా అందరూ కూడా విచ్చేశారు. ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా ఇక్కడి నుంచి తొలగించి వేరే స్థానంలో పెట్టుకోవాలని కోరుకుంటూ ఉన్నారు. వారి వ్యాపారానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం దేవస్థానం ఎదురుగా కాకుండా వేరే స్థానంలో పెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా సనాతన ధర్మాన్ని రక్షించే నాయకులుగా ఉన్నారు. వారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి వేరే చోటకి జరిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మేమంతా కూడా ఈరోజు వాళ్ళ స్టార్ట్ చేసే కొన్ని వందల మంది కూడా వచ్చి ఇక్కడ నిరాహార దీక్ష చేసేందుకు మేమంతా కూడా కలిసికట్టుగా వచ్చేదానికి ఇక్కడ సంతృప్తిగా ఉన్నాం. కావున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ పెట్టేదానికి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఉదయగిరి నియోజకవర్గంలో గత కొంతకాలంగా శాసనసభ్యులు కాకర్ల సురేష్ మీద వస్తున్న అభియోగాలు అని తప్పుడు ప్రచారం చేస్తున్న పుకార్ల మీద తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ పార్లమెంటరీ అధ్యక్షులు డాక్టర్ ఓబులాపురం ప్రసన్న గడిక కౌంటర్ ఇచ్చారు.
శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి జీర్ణించుకోలేని కొన్ని శక్తులు పనిగట్టుకుని ఆయన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, సంస్కార మర్యాద తెలిసిన ఆయన మౌనంగా ఉండొచ్చేమో గానీ ఇక మీదట ఆయన అడుగుజాడల్లో నడిచే మేము ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఒక్క మాట ఎవరన్నా తాటదీస్తామని గట్టిగా హెచ్చరించారు. ఎక్కడెక్కడి నుండో వచ్చి ఏదో ఒక సంఘానికి అధ్యక్షుడు అని చెప్పుకొని ఎమ్మెల్యేని అధికారులను బెదిరిస్తే ఇక్కడ ఎవరూ భయపడరని, నిజానిజాలు తేలాలంటే బహిరంగ వేదిక ఏర్పాటు చేయి మాట్లాడదాం మేము సిద్ధమని, అంతేకాని ఎమ్మెల్యేని నోరు జారి మాట్లాడితే మర్యాద ఉండదని సూటిగా హెచ్చరించారు. ప్రతి ఎక్కడెక్కడైతే సిమెంట్ రోడ్లు లేవు సిమెంట్ రోడ్లు వేసాడు. ఈరోజు గ్రామాలు ఎంత కలకలలాడుతున్నాయో మీకు తెలుసు, అనుభవించి మాకు తెలుసు. నువ్వెవడో ఎక్కడి నుంచో వచ్చి నేను నెల్లూరు నుంచి వచ్చా, నేను దుబాయ్ నుంచి వచ్చా అని నీ ఇష్ట ప్రకారం మాట్లాడిపోతే మర్యాద కూడా ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తెల్లరాయి అంటా ఉన్నారు, ఈరోజు రేషన్ బియ్యం అంట. అంత కకృతి నువ్వు అలాంటి ఓడివి కాబట్టి నువ్వు ఎదుట తాను దొంగ అయితే ఎదుటోని నమ్మరు అంటారు ఈరోజు. కాబట్టి నువ్వు చూసేది మంచి విధానంతో చూడు, మంచి మనసుతో చూస్తే ప్రతిదీ మంచిగానే కనపడద్దని అంటారు. కాబట్టి నువ్వు చూసేది మంచిగా చూడు. నువ్వు నియోజకవర్గంలోకి అడుగు పెట్టేక ముందు, నువ్వు ధర్నా చేయాలనుకునే ముందు నువ్వు ఆలోచించాలి. నీకై నువ్వుగా వచ్చి ఉంటే నువ్వు ఆలోచించుంటావు. ఆ శాసనసభ్యులు ఎలాంటి వారు, ఆయన గతంలో ఎక్కడుండేవారు, ఇక్కడికి వచ్చి ఎంత కష్టపడ్డాడు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఆయన ట్రస్ట్ పెట్టి ఎంతమందిని బాగు చేశాడు తెలుసా, ఎంతమందికి అన్నం పెడుతున్నాడో తెలుసా నీకు. ఈరోజు ఆయన గురించి ఏమీ తెలియకుండా ఎవడో నిన్ను ముందుకు నెట్టాడని ఈరోజు నువ్వు వస్తే నిన్ను పంపించినోడికి చెబుతా ఉన్నావు, వచ్చిన నీకు చెబుతా ఉన్నావు. మర్యాదగా వచ్చినప్పుడు ఈరోజు మీరు ఇక్కడ ఉన్న పరిస్థితులను జాగ్రత్తగా గమనించి వెళ్ళండి. అంతేగాని ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు పలికితే మాత్రం మర్యాదగా ఉండదు. అబద్ధాలు ప్రతిరోజు చెప్తా ఉంటే అవి ఏదో ఒక రోజు నిజాలుగా నమ్ముతారు. కాబట్టి ఈరోజు ఇన్ని రోజులు ఓపిక పట్టాం. మాకంటూ ఒక అండర్లైన్ ఉంది. మా శాసనసభ్యులు మాకు ఒక మాట చెప్పాడు, ఎవరెన్నైనా అనుకోనివ్వండి మనం అలాంటి వారం కాదు, ఎవరేమైనా మాట్లాడినివ్వండి మనం అలాంటి వారం కాదు, మనం అభివృద్ధి వైపు అడుగులు వేద్దామని ఈ రోజు వరకు మమ్మల్ని సహనంతో ఉంచాడు ఆయన. ఈరోజు ఆయన గురించి తప్పుగా మాట్లాడేది ఆయనకుంది సహనం, మాకు సహనం లేదు. ఈరోజు అలాంటి మంచి వ్యక్తి మీద మీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక మీద అసలు ఒప్పుకునేది లేదు. ఈరోజు చెబుతా ఉన్నాం, రేపటి నుంచి కానీ ఈరోజు మీడియా మిత్రులకు కూడా చెబుతున్నాం, దయచేసి మీడియా అంటే మాకు గౌరవం ఉంది, మీడియా అంటే మాకు అభిమానం ఉంది, మీరు నిజాన్ని పక్కాగా చెబుతారని గౌరవం ఉంది. అంతేగాని మీడియా మిత్రులు కొంతమంది ఉదయగిరి నియోజకవర్గంలో పని కట్టుకొని నీకు ఏదైనా అవసరం అయితే రా ఎమ్మెల్యే గారి దగ్గరికి రా, నీకు ఎక్కడైనా అన్యాయం జరిగితే రా ఎమ్మెల్యే గారి దగ్గరికి ఆఫీస్కి రా, లేదు నువ్వు ఎక్కడైనా అభివృద్ధి పని చేయాలంటే రా, లేదు ఎక్కడైనా కొరత ఉందంటే రా, వచ్చి సార్ ఈ పరిస్థితి ఇలాగ ఉంది అని 1-2 సార్లు చెప్పు. ఆ పని చేయకపోతే అప్పుడు నీ ఛానల్లో నువ్వు రాయి. ఈరోజు అభివృద్ధి ఫలాలు అందుకునే దాంట్లో నీ కుటుంబం ఉంది. అభివృద్ధి పదంలో ఆయన చేసిన అభివృద్ధిలో పాలిభాగస్తులుగా నీ కుటుంబ సభ్యులు ఉన్నారు. అయినా కూడా ఈరోజు నువ్వు చేసే కార్యక్రమాలు, నువ్వు రాసే వార్తలు పిచ్చికోతలు, దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే నువ్వు మీడియాలో ఉన్నావే కానీ సంస్కారహీనుడిగా ఉన్నావని నేను తెలియజేస్తున్నా. నేను చెబుతున్నా, తప్పుడు వార్తలు రాసే వాళ్ళకి, తప్పుడు కోతలు కూసే వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాం. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్. మీరు అండర్లైన్ దాటొద్దు, మా సహనాన్ని పరీక్షించొద్దు చెబుతా ఉన్నాం. కాబట్టి మీకు అందరికీ చేతులతో నమస్కరించి చెప్పేది ఏంటంటే, మొదట మీరు అభివృద్ధి వైపు చూడండి, ఆయన చేస్తున్న అభివృద్ధిని చూడండి. అంతేగాని చేయని పనులని, మాట్లాడిన మాటల్ని ఆయన ఈ రోజు వరకు ఆయన నోరు మెదపల. ఎందుకంటే ఆయనకి అంటున్నాడు, అన్న ఏంటి అసలు ఆశ్చర్యంగా ఉంది, అసలు తెల్లరాయి ఏంటి, రేషన్ బియ్యం ఏంటి, అసలు జామాయిలు ఏంటి, వీటన్నిటి మీద ఆయన ఫీల్ అవుతూ ఉన్నాడు. నేను వచ్చింది అభివృద్ధి చేయడానికి వచ్చా, నేను సంపాదించుకోవడానికి రాలేదు, అలాంటి నా మీద ఏంటి అని ఆయన బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి కనీసం ఆ ఇంకిత జ్ఞానమన్న మీరు పెట్టుకొని ప్రవర్తించమని, ఇంకోసారి ఇలాంటి కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు, ధర్నాలు చేయాలని, ఏమన్నా చేయాలన్నా మీరు తెలుసుకోండి. ఈరోజు వచ్చారు ఎంఆర్ఓ గారు, తహసీల్దార్, మెజిస్ట్రేట్ వరికొంటపాడు మండలానికి. ఒక నాయకుడు మాట్లాడతాడు, సిపిఐ నాయకుడు, బరిలు కాసుకో లేకపోతే ఇంట్లో పోయి కూర్చో, ఒక మెజిస్ట్రేట్ని అనొచ్చు ఆ విధంగా. కాబట్టి ఇమ్మీడియట్గా అతని మీద కేసు కట్టాల్సిందే పోలీసు వారు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ని అంటాడు, పోయి ఇంట్లో కూర్చోపోయా. ఇంట్లో కూర్చోటానికి సబ్ ఇన్స్పెక్టర్ పై నువ్వు ఎక్కడి నుంచో వస్తే మా మండలంలో ఉండే అధికారులు నువ్వు చెప్పే మాటలు వాళ్ళు తలంచాలా. కాబట్టి మీరు తాగొచ్చి మాట్లాడారా లేకపోతే వేరే వాళ్ళు ఎక్కబడిస్తూ వచ్చి మాట్లాడారా మాకు అర్థం కావటంలే. కాబట్టి ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు రండి, పరిశీలించండి, నియోజకవర్గంలో పర్యటించండి, తిరగండి, అభివృద్ధి జరిగిందా లేదో మీరు గమనించండి. ఓకే. ఈరోజు మధ్యాహ్నం ఉదయగిరి నియోజకవర్గం వరికొంటపాడు మండలం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర సిపిఐ అని చెప్పుకునే కొంతమంది, అది మండల కమిటీ కాదంట, జిల్లా కమిటీ కాదు, మా అదేదో రాష్ట్రం నుంచో ఢిల్లీ నుంచి వచ్చినట్టున్నారు కమిటీ వాళ్ళు ఒక తెగ. అలాగే అగ్రిగోల్డ్ కస్టమ్స్ అండ్ ఏజెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అంట. అంటే మరి ఈయన అగ్రిగోల్డ్ సంస్థలో
ఇతను కూడా ఒక పాలి భాగస్తురా, లేకపోతే వాళ్ళు కోర్టుకు పోయిన తర్వాత అసోసియేషన్ పెట్టాడా, లేకపోతే అవి అమ్ముకున్నప్పుడు అసోసియేషన్ పెట్టాడా, మొక్కలు నాటినప్పుడు అసోసియేషన్ పెట్టాడా తెలియదు. కానీ మొత్తం మీద ఏదో ఒక అసోసియేషన్కి ఇతను రాష్ట్ర కార్యదర్శి. ఆ తిరుపతి అయిన వ్యక్తి మాట్లాడుతుంటాడు, శాసనసభ్యుల హస్తం ఉంది అంటాడు. బుద్ధుందా తిరుపతి రావు అని అడుగుతున్నా నేను. నీ దగ్గర ఏం ఆధారం ఉంది? శాసనసభ్యుల హస్తం ఉందా? అసలు మా ఉదయగిరి శాసనసభ్యుల యొక్క క్యారెక్టర్ ఏంటో నీకు తెలుసా? ఉదయగిరి శాసనసభ్యుల యొక్క హోదా ఏంటో నీకు తెలుసా? ఉదయగిరి శాసనసభ్యుల యొక్క మంచితనం ఏంటో నీకు తెలుసా? బుద్ధి లేని మాట ఇందులో నీకు సంస్కారం లేదని అర్థమైపోయింది. నువ్వు ఇలాంటి అసోసియేషన్ ఏదో పెట్టుకొని ఇలాంటి సంఘం ఏదో పెట్టుకొని చిల్లర దన్నుకునేవాడు అని అర్థమైపోతుంది. ఇంకొకసారి చెప్తా ఉన్నాం, నియోజకవర్గంలో వచ్చి ఉదయగిరి శాసనసభ్యుల మీద కానీ తప్పుడు మాటలు మాట్లాడినామంటే నీకే కాదు ఎవరికైనా చెప్తా ఉన్నాం. ఈరోజు మా శాసనసభ్యులు ఎలాంటి వారో మాకు తెలుసు, అనుభవిస్తున్న మాకు తెలుసు. ఆయన అభివృద్ధి ప్రదాత. ఈరోజు అమెరికా దేశంలో తన భార్యని తన పిల్లల్ని అక్కడ వదిలేసి ఈరోజు తన సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచుకోవాలని తను ఎక్కడో చల్లటి దేశంలో 20 సంవత్సరాలు బతికాడు. ఎండంటే తెలియని దేశంలో బతికాడు. ఈరోజు కష్టం అంటే తెలియని దేశంలో బతికాడు. ఈరోజు ప్రపంచానికే అత్యధిక దేశమైన దేశంలో బతికాడు. అలాంటి వ్యక్తి తన నియోజకవర్గం ఇబ్బందుల్లో ఉందని, తన నియోజకవర్గం అభివృద్ధిలో లేదని, తనకున్నటువంటి వనరులన్నింటిని వదిలేసి ఈరోజు నియోజకవర్గంలోకి వచ్చి మా అందరి కోసం కష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు మా బిడ్డల కోసం కష్టపడుతున్నాడు. రాబోయే తరాలు బాగుండాలని కష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు మా ఎమ్మెల్యే గారి పరిస్థితి ఏంటో మాకు తెలుసు. పిఠాపురం మండలం మాధవపురం గ్రామం సమీపంలో గల పీబీసీ పంట కాలువ గట్టుపై ఉన్న ఆక్రమణల తొలగింపు కార్యక్రమం ఇరిగేషన్ అధికారులు పోలీసుల సహాయంతో చేపట్టారు. ఈ క్రమంలో ఆక్రమణదారులకు అధికారులకు మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. పీబీసీ గట్టుపై సుమారు 24 సెంట్ల ఆక్రమించి ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో నిర్మాణాలు ఇరిగేషన్ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా పీబీసీ అసిస్టెంట్ ఇంజనీర్ శివకృష్ణ మీడియాతో మాట్లాడుతూ పీబీసీ పంట కాలువ గట్టును ఆక్రమిస్తే చర్యలు తప్పవని సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఇది కరెక్ట్ కాదు. మీరు గొట్టు మీద ఉన్న డిమో చేసే నేను పడి కూడా వస్తాను. మీ మెసేజ్ కూడా అవసరం లేదు. మీరు అక్కడ పడి కూడా వద్దాను అంటే ఎదురున్నాయి మీరు ఎదురున్నాయి పడగొట్టేయండి. మీరు ఎదురున్నాయి పడి మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి పడగొట్టేయండి. 6 నెలలు అయింది కంప్లైంట్ ఇచ్చి మీరు ఏమీ పట్టించుకోలేదు. ఏంటంటే నేను ఏ లాంగ్వేజ్ వాడి నేను ఏ లాంగ్వేజ్ వాడినా మీకు లెటర్ రాసి ఇచ్చాను. మీకు నేను లెటర్ రాసి ఇచ్చాను. నా జూ సెక్షన్ మాదాపురంలో కూడా ఉన్నప్పుడు నువ్వు నా దగ్గర రాలేదు. నేను లెటర్ రాసి ఇచ్చానండి. ఇలా మాట కరెక్ట్ అండి మెయిన్ పిఠాపురం ఇరిగేషన్ నెంబర్ 2 సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్ అండి. నా పేరు శివకృష్ణ. పిఠాపురం బ్రాంచ్ కెనాల్ మీద కుడిగట్టు మీద 12.800 టు 13 కిలోమీటర్ మధ్యలో ఇటుకబట్టీలు అతను కర్ణం వీరబాబు అనే అతను ఇటుకబట్టీలు వేసి వాళ్ళు షెల్టర్ కింద షెడ్లు గట్ల మీద వేయడం జరిగింది. దీని మీద ఉన్న డస్ట్ అంతా కూడా గట్టు మీద పడి బళ్ళ మీద పడేవాళ్ళు కూడా నాకు చాలామంది రైతులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సుమారుగా గట్టు అంతా మొత్తం నాశనం అయిపోయి ఇలాగ డస్ట్ అంతా గట్టు మీద ఉండిపోయి మాకు చాలా వెళ్ళడానికి కూడా చాలా ప్రమాదంగా ఉంది. అది కాకుండా ఏంటంటే కాలువ నుంచి దీని పక్కనే ఈ ఒక కాలువ ఒకటి ఉంది. ఆ కాలువ సుమారుగా ఒక 100 ఎకరాలు ఉంటుంది. ఆ కాలువ మీద ఆయకట్టు అంటే చెరువులోకి వెళ్తుంది. మన ఇక్కడ పాత ఇసుకబల్లి చెరువులోకి వెళ్తుంది. ఇది పూడ్చిపోవడం వల్ల ఆ చెరువుకు నీరు కూడా మొత్తం ఈ కర్ణం వీరబాబు అనే అతను చెరువును కూడా పూడ్చి చేయడం జరిగింది. అనాథ కట్టడాలు జరిగినప్పుడు అవి కూల్చేయండి అని మనకి 6 నెలల క్రితం మన కంప్లైంట్ యువతల పర్సన్ ఆపోజిషన్ పర్సన్ కూడా ఇద్దరు మ్యూచువల్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చింది నుంచి ఇద్దరు కూడా పరిస్థితి చేసుకొని రెవెన్యూ వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తూ పార్టీలు కూడా నేను నోటీసులు జారీ చేయడం జరిగింది. చేసిన తర్వాత అవతల పార్టీ అతను అయితే నేను వచ్చి రిమూవ్ చేసేస్తానండి, నా అబ్జెక్షనబుల్ లేదు అన్నట్టుగా అతను మాకు లెటర్ రాసివ్వడం జరిగింది. అంటే ఇతను మాత్రం ఎన్నిసార్లు మేము వారానికి ఒకసారి మేము కాల్ చేసి చెప్తే ఏం పీక్కో నేను ఏ విధంగా బుక్ చేయాలో ఆ విధంగా మేము బుక్ చేస్తాం అన్న విధంగా కూడా నన్ను బుక్ చేసి నన్ను ఆ విధంగా కూడా మాట్లాడడం జరిగింది. కానీ మన డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు మాట్లాడినట్టు మేము మాట్లాడలేము కాబట్టి నేను మర్యాదపూర్వకంగానే కన్సల్ట్ సర్పంచ్తోని పంచాయతీ సెక్రటరీతోని
అండ్ ఎప్పుడు ఇంటిమేషన్ చేస్తూ ఉండేవాడిని, ఇలా జరుగుతుంది ఇష్యూ అది ఇదని. పంచాయతీ సెక్రటరీ కూడా, ఇక్కడ మాదాపురం పంచాయతీ సెక్రటరీ కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అతను క్యారెక్టర్ ఈజ్ నాట్ గుడ్, చాలా అసభ్యంగా మాట్లాడతాడు. డిపార్ట్మెంట్ని కూడా చాలా వర్షంగా కూడా బయట ఎలాగా డిపార్ట్మెంట్ బుక్ చేద్దాము అన్న వీలో ఆలోచించి ఒకసారి అతను ప్రెజర్స్ పెట్టేస్తున్నానండి అంటే సర్వే అయిపోయిన తర్వాత నాకు వేరే నెంబర్ నుంచి 2000 ఫోన్పే చేశాడు. అది తెలియదు నాకు, ఇప్పుడు స్టిల్ డేటెడ్ గారు ఎవరైతే చేశారనో తెలియదు. బట్ ఫోటో చూసిన తర్వాత ఎవరు చేశారనో తెలిస్తే ఇతనని తెలిసింది. ఆఫీస్ పిలిపించి నేను కేసు ఫైల్ చేస్తాను నీ మీద, ఒక ఎంప్లాయీ నువ్వు డబ్బులు కట్టి మభ్య పెడుతున్నావు అన్నట్టుగా నేను అనేపటికి డబ్బులు తీసుకోపోతే తీసుకొట్టేశాను, అతను పంపించి పారేశాను. అది జరిగిన స్టోరీ అమ్మ. ఇవాళ మాత్రం అంటే మా గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా మా రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన అనుమతుల ప్రకారంగా మా ఇరిగేషన్ నుంచి వాళ్ళ యొక్క అనుమతులతో మేము రిమూవ్ చేయడం జరుగుతుంది. 24 సెంట్లు మేము స్వాధీనం పరుచుకుంటామండి మా డిపార్ట్మెంట్ నుంచి. అలాగే పక్కనే గంగాబాబు అన్న అతను కూడా ఆక్యుపేషన్ చేస్తున్నాడు కాబట్టి అతను కూడా ఎంతవరకు ఉందో అతను కూడా మేము రిమూవ్ చేసేసి మా సైట్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. సాయి సేవా గ్రూప్ వారి ఆధ్వర్యంలో అద్దేపల్లి రమేష్ అధ్యక్షతన పెద్దాపురం తాళ్లూరు వారి సత్రానందు, కాకినాడ మరియు పెద్దాపురం రోటరీ బ్లడ్ బ్యాంక్స్ వారి అనుసంధానంతో 11వ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 175 మంది రక్తదాతలు పాల్గొని రక్తమిచ్చి మానవత్వాన్ని చూపారు. దేవత రాజేష్ కుమార్ అధ్యక్షతలో 10,000 రూపాయలు ఖర్చుతో మిషన్ అన్నపూర్ణ సహాయ నిధి ద్వారా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి 10 రకాల స్నాక్స్ మరియు గ్లూకోజ్ ఏర్పాటు చేసి రక్తదాతలకు ఉత్సాహాన్ని పెంచుతూ కృతజ్ఞతలు తెలిపారు. అంచెలను కొడుకున్నాడు. అని చెప్పండి ఏం కాలం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జెడ్ రాగంపేటలో పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న స్థానికులు, దండేపల్లి పోలీసులకు అప్పగించిన స్థానికులు. మండపేట శ్రీ కామాక్షి కళ్యాణ మండపంలో మీడియా సమావేశం హాజరైన మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.